రైతులందరూ నమస్కారండి. ఈ రోజు నేను వచ్చేసి కిషన్ కృషి అగ్రోండిస్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు వచ్చేసి గోపి అండి. ఈ రోజు మన దగ్గర రైతులకు కావాల్సిన అన్ని రకాల పవర్ వీడర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. 3 HP నుంచి 10 HP వరకు అయితే మన దగ్గర పవర్ వీడర్స్ ఉన్నాయి. అంతేకాకుండా డైరీ ఎక్విప్మెంట్స్ వచ్చేసి మిల్కింగ్ మిషన్స్, చాప్ కట్స్, కౌ మ్యాట్స్, బ్రష్ కట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదే కాకుండా రైతులకి అతి సమస్యగా ఉన్నటువంటి కలుపు నివారణ చేసుకోవడానికి మన దగ్గర కొన్ని రకాల పవర్ వీడర్స్ అయితే ఉన్నాయండి. ఈ పవర్ వీడర్స్ వచ్చేసి అనేక రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి మార్కెట్ లో. అందులో వచ్చేసి కొన్ని క్వాలిటీ ఉన్నాయి, టెస్టింగ్ అప్రూవల్స్ ఉన్నాయి మాత్రమే మనం తీసుకోవడం జరిగిందండి. ఇవి వచ్చేసి వర్ష 7 HP పవర్ వీడర్ రావడం జరిగింది. దీని యొక్క ఎకో ఇంజిన్ సిరీస్ తో ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి 212cc అయితే రావడం జరిగింది. ఫ్రంట్ కూడా హెడ్ లైట్ ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి రోటోవేటర్ సెట్, 32 బ్లేడ్లు, రబ్బర్ టైర్లు ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా వైమా ఇంజిన్, మైజో కంపెనీ వారిది వైమా ఇంజిన్ తో రావడం జరుగుతుందండి. దీనికి కూడా 32 బ్లేడ్ సెట్లు, అడుగు బోధరేక్ అయితే రావడం జరుగుతుంది. దీనికి కూడా రబ్బర్ టైర్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా పీడియో షాఫ్ట్ ఆప్షన్ ఉంటుంది వెనకాల. ఓకే, ఈ 2 మిషన్స్ ముఖ్యంగా ఎలాంటి పంటలు యూజ్ చేసుకోవచ్చు? అన్ని రకాల పంటలు అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. పత్తి, మిరప, హార్టికల్చర్ క్రాప్స్ అయితే దానిమ్మ, నిమ్మ, బత్తాయి, మామిడి తోటలో కూడా వాడుకోవచ్చు. అదే కాకుండా ఆకుకూరలు పోసుకునే వాళ్ళకి కానీ, ఆకు మళ్ళీ పోసుకునే వాళ్ళు అంటారు కదా, వాళ్ళు కూడా ఈ మిషన్స్ అయితే యూజ్ చేయొచ్చు అండి. ఓకే, వీటికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? వీటి మెయిన్స్ వచ్చేసి ఇంజనీర్ గేరాలు ఉంటుందండి. రెండింటికి కూడా ఇంజనీర్ గేరాలు కొన్ని టైమ్స్ అనేది ఉంటాయి. మా దగ్గర ఒక మిషన్ తీసుకున్న వాళ్ళకి ఏ టైంలో ఎలా మెయింటైన్ చేసుకోవాలని కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇంజనీర్లు మార్చుకోవాలి, తర్వాత వచ్చేసి గేరాలు మార్చుకోవాలి. ఆ రెండు కూడా ఎన్ని నెలలకు ఒకసారి మార్చుకోవాలి? ఫస్ట్ వచ్చేసి 10 hours అనేది మార్చుకోవాలండి. మనం కొత్త బైక్ తీసుకున్నప్పుడు సర్వీస్ 3 సర్వీస్ ఎలా రాసిస్తారు మనకి, అలాగా 3 times సర్వీస్ ఉంటుందండి. ఫస్ట్ టైం, ఆ 3వ నుంచి ఆ సర్వీస్ కంటిన్యూస్ అవుతూ ఉంటాము. ఆ ఫస్ట్ సర్వీస్ లో 2 కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ సర్వీస్ లో వచ్చేసి 20 గంటలకి ఇంజనీర్ మార్చాలి, గేరాలు వచ్చేసి 5 గంటలకు మార్చుకోవాలండి. ఓకే, మీ దగ్గర ఉన్న అన్ని మోడల్ ఒకే రకంగా ఉన్నాయి కదా, వీటిలో డిఫరెన్స్ ఏంటి? ఒక్కొక్క కంపెనీ ఒక విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. అంటే అందరం ఒకేలాగా ఉండడం కదా మనుషులు అన్న వాళ్ళు, అలాగే వీళ్ళు కూడా ఒక్కొక్కరు వాళ్ళ క్వాలిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళకి కావాల్సిన డిజైనింగ్ చేసుకుంటూ, రైతులకు అన్ని విధాలుగా ఒక్కో పంటలో విధంగా ఉపయోగపడే విధంగా డిజైనింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మామూలుగా రైతులు బాగా ఇబ్బంది పడితే, కలుపు వల్ల బాగా ఇబ్బంది పడతారు చిన్న పొలాల్లో. అలాంటి వాటికి మీరు ఏ మిషన్ సజెస్ట్ చేస్తారు? అన్ని మిషన్లు కూడా అన్ని పంటలకు ఉపయోగపడతాయండి. రైతుకి ఏ మిషన్ కావాలి, ఒక్కొక్కరికి ఒక విధంగా నచ్చుతుంది కాబట్టి అన్ని రకాల పవర్ వీడర్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర. వాళ్ళకి ఏ మిషన్ కావాలి, ఏంటి, దానికి కావాల్సిన సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ అటాచ్మెంట్స్ వాడుకోవచ్చు, ఒకవేళ పత్తి మిరపల రైతులు అనుకోండి, గొర్రె గొంటకల 20 నిమిషం బోధనాగలి, ఒకవేళ పత్తి మిరపతో కాకుండా ఒక ½ ఎకరే అలా దమ్ము ఉందనుకోండి, ఎకరం 2 ఎకరాలు, అలాంటి వాటికి ఈ కేజీ వీల్స్, ఐరన్ వీల్స్ ఉపయోగించుకుని దమ్ అనేది చేసుకోవచ్చు అండి. ప్యాడీ వీల్స్ అంటారు వీటిని. మామిడి మొక్కల్లో కానీ, నిమ్మ మొక్క, బత్తాయి తోటలో గడ్డి ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిలో గడ్డి ఎక్కువ ఉండి మిషన్ బ్లేడ్లు వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇవి లేజర్ బ్లేడ్లు అంటారండి. 1 feet హైట్ ఉన్న గడ్డిని కూడా ఇవి తీసేస్తాయి. అంతేకాకుండా ఈ మిషన్ కి వచ్చేసి కొంతమంది కొన్ని విధాలుగా అనుకుంటూ ఉంటారండి, అన్ని ఒకే విధంగా ఉన్నాయి కదా, మేము వాటర్ పంప్ వాడుకోవచ్చా, స్పేర్ అటాచ్మెంట్ వాడుకోవచ్చా, రేపర్ అటాచ్మెంట్ వాడుకోవచ్చా, కొంతమంది రేపర్ అటాచ్మెంట్ చెప్తున్నారు, వాటర్ పంప్ చెప్తున్నారు, కొంతమంది కొన్ని విధాలు చెప్తున్నారు. అంటే కనుక ఇప్పుడు మనం ఒక ట్రాక్టర్ ని తీసుకున్నప్పుడు ఒక మహీంద్రా కానీ, సోనాలికా కానీ, జాండీ ట్రాక్టర్ ఏ విధంగా అయితే మనం మార్కెట్ లో కొనుక్కుంటామో ఆ విధంగా ఈ మిషన్లు తీసుకున్న తర్వాత మీకు ఏ పంటకి ఏ ఇంప్లిమెంట్ అవసరమో అదే తీసుకోండి. లేదు నాకు అన్ని కావాలి, అన్ని ఉపయోగపడతాయి అంటే అవి తీసుకోండి. రైతుకి ఏది కావాలి ఏదన్నది కూడా మేము చెప్తామండి. అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మేము క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ ఇస్తాం. అన్ని అందరికి అవసరం ఉండవు కాబట్టి వాళ్ళకి ఏ పనిముట్టు అవసరం ఉందో ఆ ప్రైస్ తో కలిపి మిషన్, ఆ ప్రైస్ అటాచ్మెంట్ రేట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒకసారి మీ దగ్గర ఉన్న అటాచ్మెంట్స్ ఏ పంటలకి ఎలా యూజ్ అవుతాయి సార్ చెప్పరా? అన్ని రకాల పంటలకు ఉపయోగపడతాయండి. ఇవి వచ్చేసి మిషన్, అన్ని మిషన్లకు వచ్చేసి 32 బ్లేడ్ సెట్, రోటర్ సెట్ అని కామన్ గా వస్తుంది. కొన్ని మిషన్లకు వచ్చేసి 1 feet వేవ్ ఇస్తారు, కొన్నిటికి ఇవ్వరండి. రబ్బర్ టైర్లు అయితే రావడం జరుగుతుంది అన్నిటికి కూడా. ఇంతవరకు ఏంటంటే ట్యూబ్ టైర్లు వచ్చేవి, కొన్ని ట్యూబ్లు పగిలిపోవడం, ఒక పంచులు పడడం, అంటే పొలం రైతుకి ఎక్కువ ఏంటంటే ముళ్ళ కంపలు అవి ఉంటాయి కాబట్టి పంచులు పడడం చాలా ఇబ్బంది పడతాయని చెప్పేసి ఇప్పుడు కొన్నిగా ఈ ఇయర్ లో వచ్చేసి రబ్బర్ టైర్లు తీసుకురావడం. ఈ రబ్బర్ టైర్లతో ఎటువంటి పంచెస్ కానీ, గాలి అనేది లీక్ అవడం అలాంటిది ఏమి ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు. అంతేకాకుండా ఒకవేళ పత్తి మిరప వాడే రైతులు అనుకోండి, ఐరన్ వీల్స్, గొర్రె వచ్చేసి అడ్జస్టబుల్ ఉంటుందండి. 18 అంగుళాలు, 28 అంగుళాలు. ఇవే కాకుండా రైతు ఏ సైజులో కావాలంటున్నారో ఒకవేళ వాళ్ళ సైజులు మాకు చెప్తే కనుక ఆ సైజులో 1 day అయితే కన్సూమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గుంటకలు కూడా అంతే అండి, వాళ్ళకి కావాల్సిన సైజులో అయితే గుంటకలు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కావాలా, లేదా వాళ్ళు ఏదైనా డిజైనింగ్ లో చేసి మాకు బొమ్మ పెట్టినా కానీ ఆ డిజైనింగ్ లో చేసి మేము అయితే కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ గుంటకు దూరం తర్వాత బోధరేకి కావాలి, మాకు కాలువలు వెళ్ళటానికి డ్రిప్ కాదండి, మా కాలువలో వాటర్ అంటే ఈ బోధరేకి ఇస్తాం. ఈ బోధరేకి వచ్చి అడ్జస్టబుల్ ఉంటుంది. 1/2 feet నుంచి 2.5, 3 feet వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇలా ఓసి సెట్ చేసుకుని. ఒకవేళ హార్టికల్చర్ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో, మ్యాంగో, నిమ్మ, బత్తాయి, దానిమ్మ తోటలు అలాంటి వాటిలో ఈ యొక్క సైడ్ రేగ్ అండి, సైడ్ ఫ్లో అంటారు దీన్ని. ఒక పక్క కట్టేసుకుని మధ్యలో వాటర్ నిలబడేటట్టు, లేదా డ్రిప్ ఇరిగేషన్ కొంచెం కాలువలు కావాలి, మాకు పూర్వ పద్ధతుల నుంచి వాడుకుంటున్నాం అండి, ఇలాగే కట్టబడాలి ఈ మిషన్ అంటే కనుక ఈ రేగ్ తీసుకుని అయితే కాలువలు వేసుకోవచ్చు అండి సైడ్.
ఈ మిషన్స్ అన్ని వచ్చేసి గంటకి ఎన్ని ఎకరాలు అయితే మనం రోటావేటర్ చేసుకోవచ్చు? ఈ మిషన్ వచ్చేసి 2 గంటల వరకు నాన్ స్టాప్ గా మిషన్ తో చేసుకోవచ్చు అండి. ఒక 2 గంటల తర్వాత కొంచెం ఇంజిన్ ఆఫ్ చేస్తే కనుక ఇంజిన్ కూల్ అవుతుంది. లోపల ఉన్న ప్యాకింగ్స్ కానీ కొంచెం రబ్బర్ ప్యాకింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి కరిగిపోకుండా హీట్నెస్ కి కొంచెం ఎయిర్ కూల్డ్ ఇంజిన్సే కాబట్టి మీకు 10 మినిట్స్ లో ఇంజిన్ అనేది కూల్ అవుతుంది. ఈ 10 మినిట్స్ లో మనం ఏదైనా చిన్నగా వాటర్ తాగటం కానీ వేరే వర్క్ చేసుకున్న లోపల ఈ లోపల ఇంజిన్ కూల్ అయిపోతుంది. ఓకే, గంటకి ఎన్ని పెట్రోల్ ఎన్ని లీటర్లు? గంటకు 1 లీటర్ పెట్రోల్ కన్జంప్షన్ అయితే అవుతుందండి. గంటలో వచ్చేసి మీకు హాఫ్ ఎకర్ నుంచి 70 సెంట్ల వరకు, 6 ఎకర్ నుంచి 70 సెంట్ల వరకు అయితే కవర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అటాచ్మెంట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఇంకా ఆటోమేటిక్ ఉన్నాయండి. ఒక ట్రాక్టర్ ఏ విధంగా అయితే వాడుకుంటున్నామో అదే విధంగా దీనికి వెనకాల వాటర్ పంప్ కానీ రేపర్ అటాచ్మెంట్ కానీ హెచ్పి స్పేర్ పంప్ కానీ వాడుకోవచ్చు అండి. మార్కెట్ లో వచ్చేసి ఎవరో చూపించిన విధంగా అయితే మా దగ్గర రేపర్ అటాచ్మెంట్ అయితే ఉందండి. ఈ రేపర్ అటాచ్మెంట్ వెనక సైడ్ ఉపయోగించుకుని వరి, మినుము, జొన్న, సోయాబీన్స్, అదే కాకుండా నువ్వులు అలాంటి పంటలు కూడా కోసుకోవచ్చు అండి. అదే కాకుండా డైరీ ఫార్మ్ సంబంధించినటువంటి పచ్చిగడ్డలు కూడా కోసుకోవచ్చు. దీనికి వచ్చేసి హెచ్పి స్ప్రే పర్పస్ చేసుకోవడానికి ఈ హెచ్పి స్ప్రే తగిలించుకుని బ్యాక్ సైడ్ పుల్లికి వాడుకోవచ్చు అండి. మామిడి మొక్కలు కానీ పత్తి మిరప ఒకసారి డ్రమ్ పెట్టుకుని లేదా ట్రాలీ అటాచ్మెంట్ చేయించుకుని ట్రాలీతో చేయించుకోవచ్చు అండి. దీనికి వచ్చేసి రైతుకు కావాల్సిన విధంగా 50 మీటర్ల 100 మీటర్ల పైప్ అనేది అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా దీంతో పాటు రైతుకు కావాల్సిన విధంగా అయితే గన్స్ అయితే కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. చిన్న గన్న పెద్ద గన్న మైక్రాన్స్ లో పడే విధంగా అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కాలువ చీరలో ఉండి ఒకవేళ వాటర్ మేము లిఫ్టింగ్ చేసుకోవాలనుకుంటే కనుక వాటర్ పంప్ కూడా 2x2 3x3 3x2.5 అయితే కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ పవర్ వేడర్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ ఎలాంటి మెయింటెనెన్స్ తీసుకోవాలి? ఫార్వర్డర్ వచ్చేసి అటాచ్మెంట్స్ అయితే ఏం మెయింటెనెన్స్ ఉండదండి. అటాచ్మెంట్స్ ఒకవేళ మనం వర్క్ అయిపోయింది లోపల పెట్టుకుంటున్నప్పుడు దానికి ఏదన్నా తీసేసిన ఇంజిన్ కానీ గేర్లు కానీ కొంచెం అప్లై చేసి లోపల పెట్టుకుంటే కనుక రస్ట్ అనేది రాదండి. ఇక్కడ ఉన్న అటాచ్మెంట్స్ ఏదైతే. అంతేకాకుండా ఒకవేళ మనకు 1 నెల 2 నెలల పని లేదు, ఇప్పుడు మిషన్ పక్కన పెట్టేస్తున్నాం అనుకున్నప్పుడు పత్తి మిరప రైతులు ఒక 2 నెలల లోపు మాత్రం పని ఉంటుంది. తర్వాత మళ్ళీ 1 ఇయర్ వచ్చే వరకు ఉంటుంది. మధ్యలో క్రాప్స్ ఉన్న దున్నుకోవచ్చు, ఇబ్బంది కాదు. కొంతమంది మాకు అవసరం లేవు మళ్ళీ 2 నెలలు 3 నెలల టీం ఒక 20 days 30 days అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ఆన్ ఆఫ్ ఏదైతే ఉందో ఈ పెట్రోల్ ఆఫ్ చేసుకుని ఆ కార్బురేటర్ ఉన్న పెట్రోల్ అయ్యే వరకు ఇంజిన్ ఆన్ ఇస్తే కార్బురేటర్ ఉన్న పెట్రోల్ మొత్తం క్లీన్ అవుతుందండి. ఒకవేళ పెట్రోల్ ఇప్పుడు ఉన్న పెట్రోల్ ఒకవేళ కల్తీ అలాంటి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటుంది. ఓకే అండి, బయట మార్కెట్ లో చాలా మంది చాలా రకాల మోడల్స్ పవర్ వేడర్స్ అయితే జనాలకు సేల్ చేస్తున్నారు. మీరు రైతులకి మీ దగ్గర తీసుకోవాలంటే రైతులకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? మా దగ్గర తీసుకున్న రైతుకి 1 year సర్వీస్ వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ 1 year సర్వీస్ వారంటీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మేమే కానీ మా సర్వీస్ రిలేటెడ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్ కానీ మేము అందరం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాము. వాళ్ళు ఏ టైంలో పని చేస్తున్నా కానీ 24/7 ఎప్పుడు కూడా మేము వాళ్ళ కాల్కి అందుబాటులో ఉంటాము. అంటే ఒక రైతు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ చేస్తారు, ఒక రైతు ఈవినింగ్ నైట్లో చేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు ఏ టైంలో కాల్ చేసినా ఒకవేళ మేము బిజీగా ఉన్నా మా టెక్నీషియన్ చేయండి, వాళ్ళతో మాట్లాడి ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ మాకు కాల్ చేయండి అని చెప్పి మేము ఆన్సర్ అయితే చూడడం జరుగుతుంది. ఇప్పుడు బయట చాలా మంది రైతులు చిన్న రైతులు 6 ఎకరం ఉన్న రైతులే ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒకసారి మొత్తం అమౌంట్ అయితే పెట్టలేరు. మీరు రైతులకి ఏమన్నా సబ్సిడీ కానీ ఈఎంఐ కానీ ఆప్షన్లు ఏమన్నా అందుబాటులో ఉన్నారా? ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ప్రకారం ఎటువంటి సబ్సిడీ అయితే అందుబాటులో లేదండి. స్కీమ్స్ కూడా అలాంటి సబ్సిడీ అప్రూవల్ ఉన్న టెస్టింగ్ రిపోర్ట్స్ ఉన్నటువంటి మిషన్ అయితే మాత్రం అందుబాటులో తీసుకోవచ్చు. ఒకవేళ సబ్సిడీ అప్రూవల్ ఉంటే కనుక మీకు ఇలా ఉందని మీ నియరెస్ట్ సర్వీస్ అగ్రికల్చర్ ఆఫీస్లో వెళ్ళి కనవండి. అలాంటి వాటిలో ఒకసారి అప్రోచ్ అయ్యి చూడండి, ఇలా చెప్తారు డీటెయిల్స్. దాని ప్రకారం మీకు కావాల్సిన డీటెయిల్స్ అని మేము అందిస్తామండి. దానికి కావాల్సిన కొటేషన్ కానీ ఇన్వాయిస్ అలాంటి సంబంధించినవి కూడా మీకు పర్చేజ్ చేసిన ఇన్వాయిస్ కానీ వాళ్ళు అడిగిన దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈఎంఐ ఆప్షన్ వచ్చేసి మీకు ఒకవేళ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకుంటే కనుక మీరు అమౌంట్ మొత్తం మాకు ముందు పే చేస్తారండి. ఒక క్రెడిట్ తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఆ యొక్క బ్యాంక్ ఈఎంఐ ద్వారా కనెక్ట్ చేసుకుని మీరు మంత్లీ అనేది ఆ పేమెంట్ చేసుకుంటారండి. ఓకే, ప్రజెంట్ ఈ మిషన్స్ ఏ ఏరియా వాటికి మీరు సప్లై చేస్తున్నారు? ఇది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సప్లై చేస్తామండి. ఆంధ్ర వచ్చేసి ఇక్కడ నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి అయితే సప్లై చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరన్నా మీ దగ్గర ఈ మిషన్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవరన్నా కస్టమర్ మన దగ్గర మిషన్ తీసుకోవాలనుకుంటే కనుక మన నియరెస్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న మన కిషన్ కుషి అగ్రో ఇండస్ట్రీ మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ ఉన్న మిషన్లు చూసి డెమో మిషన్లు కూడా ఉంటాయి. ఆ మిషన్తో ఎలా వర్క్ జరుగుతుంది ఏంటని మన ఇక్కడ డెమో ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ చూసుకుని ఎలా వర్క్ అవుతుంది ఏంటని మీరు ఆలోచించుకుని మీకు ఉన్న సందేహాలు మీకున్న సలహాలు కూడా మాకు చెప్తే దాన్ని బట్టి మేము మీకు కావాల్సినవన్నీ కూడా చేస్తామండి. అలానే మీకు ఏ మిషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటని కూడా మీకు చెప్తాము. అది కాకుండా మీకు ఒకవేళ ఇక్కడికి వచ్చి రావడం కుదరలేదని మాకు చాలా దూరం, మీరు చెప్పింది బాగుంది, ఒక విధంగా మేము ఎలా వాడుకోవాలనుకున్నాం ఈ పంట అండి అని ఎంత అని చెప్తే కనుక మీకు ఆ పంట కావాల్సిన విధంగా ఏ మిషన్ సూట్ అవుతుంది అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ మాకు రావడం కుదరలేని మీ మిషన్ వీడియో కాల్లో చూస్తుంటాం కనుక కూడా వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందండి. దానికి వచ్చే ఏ పనిముట్లు ఏంటంటే ఎలా వాడుకోవాలన్నా కూడా మీకు వీడియో కాల్లో అయితే చూపించడం జరుగుతుంది. మీకు ఇంత కాకుండా ఇంకన్నా డీటెయిల్స్ కావాలంటే కనుక కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.